చేంజ్ యువర్ మనీ మైండ్ సెట్ అండ్ గ్రో రిచ్ అనేది మనం ఒక 21 డే ఛాలెంజ్ అనుకుంటున్నాం కదా. అయితే ఎందుకు మన మైండ్ సెట్ మార్చుకోవాలి, ఏదో బాగానే ఉంది కదా అంటే, మన యొక్క మనీ మైండ్ సెట్ అనేది మన జీవితంలో సంతోషంగా ఉన్నామా లేదా అనే దాన్ని నిర్దేశిస్తుంది. అంటే డబ్బులు ఎన్నున్నా సరే ₹1 ఖర్చు అయిపోతే పడి పడి లోపల ఏడుస్తూ ఉంటారు. ఎవరికైనా ₹1 ఇస్తే ఎక్కువ ఇచ్చేసానని బాధపడుతుంటారు. ఇవన్నీ ఏంటి, మన యొక్క లోపల ఇన్బిల్ట్ మన జీవితంలో మన సొసైటీలో విని 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 ఒకలాంటి మనస్తత్వం ఏర్పడిపోయి ఉంటుంది. వాటిని బయటకు తీసినప్పుడే మనకు డబ్బులు వచ్చినా సంతోషంగా తీసుకోగలుగుతాము, డబ్బులు ఖర్చు పెట్టినా సంతోషంగా ఉంటాము. ఆ మనీ అనేది మనలోంచి ఫ్లో అయ్యి ప్రపంచం అంతటికి బాగుండి మనం సంతోషంగా వేరే వాళ్ళు సంతోషంగా ఉండేలాంటి ఆ మనస్తత్వాన్ని మనం కల్టివేట్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ ఆల్రెడీ డెవలప్ చేస్తాం తెలియకుండా. మనమే కావాలని ఎప్పుడు ఎవరు నెగిటివ్ మనం కల్టివేట్ చేసుకోము. సొసైటీస్ ఇక్కడే కదా ప్రపంచవ్యాప్తంగా మనీ చుట్టూ ఒక నెగిటివ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది మధ్యలో వచ్చింది, మన నాగరికతతో పాటు వచ్చింది కాబట్టి అది కొత్తగా వచ్చిన ఏదైనా మనలోంటి ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ భయం అనేది ఫియర్ ఆఫ్ మనీ, లేదంటే నెగిటివిటీ టువర్డ్స్ మనీ, ఇవన్నీ కూడా మనలో ఏర్పడి ఉంటాయి. వీటిని మనం క్లియర్ చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్ ద్వారా ఎనర్జీ లెవెల్లో మన ఎనర్జీ ఫీల్డ్లో చక్రాస్లో ఉండే బ్లాక్స్ని, సబ్కాన్షియస్ మైండ్లో ఉండే బ్లాక్స్ని క్లియర్ చేసుకున్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. అంటే మన మైండే మనకు స్వర్గమా నరకమా అనేది చూపిస్తుంది. ఇప్పుడు స్వర్గం కావాలా నరకం కావాలా మనమే ఎంచుకోవాలి. కాబట్టి డెఫినెట్గా స్వర్గాన్ని ఎంచుకుంటాం. కాబట్టి మన మనీ మైండ్ సెట్ మార్చుకుని స్వర్గాన్ని ఎంచుకుందాం.